అనఘాష్టమి వ్రతం అనేది శ్రీదత్తాత్రేయ స్వామి మరియు అనఘా దేవిని పూజించే పవిత్ర వ్రతం. ఈ వ్రతం సకల పాపాలను నశింపజేసి ఐశ్వర్యం, శాంతి, ఆధ్యాత్మిక ప్రగతిని ప్రసాదించే వ్రతంగా పురాణాలలో చెప్పబడింది. అనఘాష్టమి వ్రతం ఎప్పుడు చేస్తారు? సాధారణంగా మార్గశిర మాసం కృష్ణపక్ష అష్టమి రోజు అనఘాష్టమి గా ప్రసిద్ధి. ఆ రోజు సాధ్యం కాకపోతే ఏ మాసంలోనైనా కృష్ణపక్ష అష్టమి రోజున లేదా భక్తికి అనుకూలమైన శుభదినంలో కూడా చేయవచ్చు. అవసరమైన సామగ్రి పూజా స్థలం శుభ్రపరిచి తూర్పున లేదా ఈశాన్యంలో వ్రత పీఠం ఏర్పాటు. కలశం లేదా ఫోటో విగ్రహ రూపంలో శ్రీ దత్తాత్రేయ, అనఘాస్వామి, అనఘాదేవి చిత్రాలు, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, తులసి, దీపం, ధూపం, నైవేద్యం, పాలు, పాయసం, ప్రసాదం, పండ్లు, కొబ్బరికాయ తదితరాలు సిద్ధం చేసుకోవాలి. పూజా విధానం సంక్షిప్తంగా తెలుగులో సంకల్పస్నానాది శుద్ధులతో గణపతి పూజ చేసి అనఘాష్టమి వ్రతం చేయాలనే సంకల్పం చెప్పాలి. స్థాపన ధ్యానం వ్రత పీట మీద బియ్యం వేసి మధ్యలో కలశం లేదా దత్తాత్రేయ, అనఘాస్వామి, అనఘాదేవి చిత్రాన్ని ఉంచి గంధం, పుష్పాలతో ఆవాహన చేసి ధ్యానించాలి. షోడశోపచార పూజమనము పాద్య, అర్ఘ్య, ఆచమనీయం, స్నానం, అభిషేకం ఉంటే వస్త్ర, గంధ, అక్షత, పుష్ప, అర్చన, ధూప, దీప, నైవేద్యం, తాంబూలం మొదలైన ఉపచారాలతో పూజ చేయాలి. శ్రీ దత్త అనఘ లక్ష్మీ సమేత శ్రీ అనఘ స్వామినే నమః అనే భావంతో మానసికంగా కూడా ప్రార్థన చేయాలి. అనఘ వ్రతకథ పఠనం కర్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని అనుగ్రహంతో అష్టసిద్ధులు పొందిన కథ. అతని ద్వారా ప్రవృత్తమైన అనఘా వ్రత కథలు, అధ్యాయాలు పఠించడం లేదా వినడం చేస్తారు. ప్రతి అధ్యాయానికి చివర హారతి, నైవేద్యం సమర్పించాలి. హారతి, ప్రదక్షిణ, క్షమాపణ దీపారాధన చేసి హారతి ఇచ్చి భక్తులు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు. చివరలో క్షమాపణ ప్రార్థన చేసి తీర్థ ప్రసాదాలను అందరికీ పంచాలి. అనఘాష్టమి పూజ మహత్యం. అఘ అంటే పాపం, అనఘ అంటే పాపరహితుడు. ఈ వ్రతం కాయిక, వాచిక, మానసిక పాపాలను నశింపజేస్తుందని భవిష్యపురాణంలో వర్ణించబడింది. ఈ పూజ ప్రభావంతో అష్టసిద్ధులు, అనిమ, లఘిమ మొదలైనవి అనుగ్రహింపబడతాయని, దత్తాత్రేయుని కుటుంబ రూపమైన అనఘస్వామి, అనఘదేవి అనుగ్రహంతో భక్తునికి లోక, పారలౌకిక మంగళం కలుగుతుందని దత్త సంప్రదాయ గ్రంథాలు వివరించాయి. అనఘాష్టమి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు. పాపక్షయము. అనఘ వ్రతం చేయడం వలన జన్మజన్మాంతర పాపాలు క్షయించి పాపఫల భయాలు తగ్గుతాయని పేర్కొంటాయి. ఐశ్వర్యం, సంపద, కుటుంబ ఐశ్వర్యం, ధనసమృద్ధి, శ్రేయస్సు కలుగుతుందని, గృహస్థ జీవనంలో శాంతి, సౌఖ్యాలు పెరుగుతాయని అనఘ వ్రత మహిమలో చెప్పబడింది. ఆరోగ్యం, శాంతి, మంచి ఆరోగ్యం, చిత్తశుద్ధి, మానసిక ప్రశాంతత, మంచి స్మరణశక్తి, కార్యసిద్ధి లభిస్తాయని దత్తపీఠాలు వివరిస్తున్నాయి. భక్తి, జ్ఞాన ప్రాప్తి. ఈ వ్రతం ద్వారా దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక జ్ఞానం, భక్తి, గురుకృప లభించి ముక్తికి మార్గం సులభమవుతుందని చెప్పబడింది. చిన్న సూచనలు. సాధ్యమైనంత వరకు కుటుంబ సమేతంగా ఏడాదికి కనీసం ఒకసారి అయినా అనఘాష్టమి వ్రతం చేయమని దత్తపీఠాల్లో ప్రచారం ఉంది. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో చేయాలనుకుంటే అనఘ వ్రతం లేదా అనఘాష్టమి వ్రతకల్పం అనే తెలుగు పుస్తకాన్ని తీసుకుని అందులో ఉన్న మంత్ర క్రమాన్ని అనుసరించడం మంచిది. మీకు అవసరమైతే వచ్చే మెసేజ్లో పూర్తిగా స్టెప్ బై స్టెప్ సంకల్పం నుంచి మంగళహారతి వరకు ఉండే క్రమాన్ని కూడా సింపుల్ తెలుగులో తయారుచేసి ఇవ్వగలుగుతుంది. అనఘాష్టమి వ్రత పూజలో ముఖ్య శ్లోకాలు షోడశోపచారాలు, ఆవాహన, స్తోత్రాలు, ప్రదక్షిణలలో చెప్పేవి. ఈ శ్లోకాలు శ్రీ అనఘస్వామి, అనఘాదేవి ఆవాహనకు, పాపక్షయానికి సహాయపడతాయి. ఆవాహన, ధ్యాన శ్లోకాలు. అనఘస్వామి ధ్యానం. ఏవం తత్తత్సుత భ్రాజద్దరాష్టక సుశోభినః కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహాగుణేః సమాసీనః ప్రశాంతాత్మా కృపాబ్ధిరనఘావయ. అనఘాదేవి ధ్యానం. అనఘస్వామినః పార్శ్వే సమాసీనా కృపాలయ. సర్వైర్భామ్యై గుణైర్యుక్తా యోగాధీసా జగత్ప్రసూః లఘిమా దేవత. అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్య కృపాలగుః. దేవస్యాగ్నేయ కోణస్థో లఘుబుద్ధః సనోవతు పాద్య. అర్ఘ్య, స్నాన శ్లోకాలు. పాద్యం. యోగి శీర్షమృతాసారో జంభశీర్షేగ్నివర్షకో.
పాదోపాద్యేన హృదయేన క్షాళయేన ఘయోరహం శ్రీనగాదేవి సమేత శ్రీనగస్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. పంచామృత స్నానం యో కృపా ప్రేరితో భక్తప్రపంచేమృత వర్షకో పంచామృతేస్తో స్నపయామ్యనఘావమృతాత్మకో నైవేద్య మంత్రపుష్పం శ్లోకాలు నైవేద్యం శ్రీనగాదేవి సమేత శ్రీనగస్వామినే నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సువర్ణ మంత్రపుష్పం సత్యం త్వా ఋతేన పరిషించామి. సాయంకాలం ఋతం త్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి ప్రదక్షిణ క్షమాపణ శ్లోకాలు ప్రదక్షిణ మంత్రం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అనఘా లక్ష్మీ స్తోత్రం వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధ జాంబూ నదాభాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపురం కనకరస హేమ పద్మం దధానాం. ఈ శ్లోకాలు పూజా విధానంలో అనువర్తింపబడతాయి. పూర్తి వివరాలకు అనఘ వ్రతకల్ప పుస్తకం సహాయకరం. అనఘాష్టమి అనఘ వ్రతం కథ దత్తాత్రేయ స్వామి గురించి మరియు ఆయన దంపతుల అనఘనఘ మహిమల గురించి ప్రసిద్ధమైన హిందూ వ్రతకథ. ఇది మార్గశీర్ష శుద్ధ బహుళ అష్టమి రోజున ఆచరించే పవిత్ర వ్రతం. కథ సారాంశమనగుడు విష్ణు స్వరూపం అనఘ లక్ష్మీ స్వరూపం. వారు వింధ్యాచలంపై తపస్సు చేస్తూ ఉండగా జంభాసురుడు దేవతలను ఓడించి పీడించాడు. దేవతలు అనఘ దంపతుల ఆశ్రమానికి చేరి రక్షణ కోరారు. అనగుడు తన తపోశక్తితో దైత్యులను స్తంభనం చేసి అనఘ తపశక్తితో వారిని బలహీనులను చేస్తే దేవతలు వారిని సంహరించారు. వ్రత మహత్వమీ వ్రతం 3 రకాల పాపాలను అఘాలు నాశనం చేసి సంతానం సౌభాగ్యం కోరికలు నెరవేర్చుతుంది. ప్రతి సంవత్సరం లేదా నెలవారీగా కృష్ణపక్ష అష్టమిలో చేయవచ్చు. దీపం కలశాలు అష్టదళ పద్మంతో పూజ చేస్తారు. అనఘాష్టమి వ్రతం విశిష్టత. అనఘాష్టమి వ్రతం అనేది శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు ఆయన శక్తి స్వరూపిణి అయిన అనఘాదేవిని ఆరాధించే ఒక ముఖ్యమైన వ్రతం. తిథి ప్రతి నెల కృష్ణపక్షంలో బహుళపక్షం వచ్చే అష్టమి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా మార్గశిర బహుళ అష్టమి దత్త జయంతికి దగ్గరగా వస్తుంది. అత్యంత విశిష్టమైనది. ఫలితాలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం శాంతి లభించి అంతిమంగా మోక్షం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం నమ్మకం. ఈ వ్రతం ఒక కల్పవృక్షం లాంటిదని కోరిన వరాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూజా విధానం. వ్రతానికి కావలసిన సామాగ్రిని పూజా మందిరాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ క్రింది పద్ధతిలో పూజ చేయాలి. ప్రాథమిక పూజలు. ముందుగా ఆచమనం చేసి గణపతి పూజ చేయాలి. నిర్విఘ్నంగా వ్రతం పూర్తవడానికి వినాయకుడిని ప్రార్థించాలి. తర్వాత కలశ స్థాపన చేసి కలశ పూజ నిర్వహించాలి. సంకల్పం. పూజ చేసేవారు తమ పేరు, గోత్రం, ప్రదేశం మరియు ఏ ప్రయోజనం కోసం, ఉదాహరణకు సకల కోరికలు నెరవేరాలని ఈ వ్రతం చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకోవాలి. ప్రధాన పూజ షోడశోపచార పూజ. శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు అనఘాదేవి విగ్రహం లేదా పటాన్ని ప్రతిష్ఠించి వారిని షోడశోపచారాలతో 16 రకాల సేవలు ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, ఆభరణాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు పూజించాలి. అష్టోత్తర శతనామావళి. అనఘాదేవి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళిని 108 నామాలు చదువుతూ పూలు లేదా అక్షతలతో పూజించాలి. వ్రత కథాపారాయణం. పూజా భాగంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం వ్రత కథను చదవడం లేదా వినడం. ఈ కథలో వ్రతం యొక్క విశిష్టత, దానిని ఆచరించిన వారి అనుభవాలు, ఫలితాలు వివరించబడతాయి. మహామంగళహారతి నైవేద్యం. పాయసం, పరమాన్నం లేదా ఇతర సాత్విక ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. మహామంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఉద్వాసన.
పూజ ముగింపులో స్వామివారిని మరియు అమ్మవారిని ఉద్వాసన చెప్పి వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి.